సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచార్య అందిస్తారు. రంగాచార్య, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? గుడ్ మార్నింగ్ రాజేష్. మరికొద్ది సేపట్లో సిద్దిపేట కృతజ్ఞత సభ అట్లాగే సమీక్షా సమావేశం కూడా జరగబోతూ ఉన్నది. ఇప్పటికే సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఈ కృతజ్ఞత సభలు కానీ సమీక్షా సమావేశాలు కానీ జరిగాయని చెప్పవచ్చు. ఒక సిద్దిపేట పార్లమెంట్ పరిధిలోని అటు సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్, అట్లాగే నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు దాదాపు ముగిసిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట సమీక్షా సమావేశం జరుగుతుంది. దుబ్బాకకు సంబంధించిన సమీక్షా సమావేశం కూడా జరిగింది. ఇక ఈ పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి సమీక్షా సమావేశాల్లో అనేక విషయాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గలటువంటి కారణాలు ఏమిటి, వాటిని ఎట్లా అధిగమించాలి, రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ ఎట్లాగా సమరోత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలి అనే అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ సమావేశాలన్నిటి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ ఆయా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు కూడా దాదాపు గమనించడం జరిగింది. కార్యకర్తల్లో కొంత బాధ ఉన్నప్పటికీ కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ తమ సత్తా చాటి విజయం సాధించే దిశగా ముందుకు వెళ్లాలనే ఒక ఆకాంక్ష మాత్రం బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తంగా సిద్దిపేట నియోజకవర్గంతో పాటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటూ వస్తున్నది. ఆ ఒరవడిని కొనసాగిస్తూనే ఈసారి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 7 నియోజకవర్గాల్లో గాను ఒక్క నియోజకవర్గం, మెదక్ నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పద్ధతిలో విజయం సాధించే దిశగా కార్యకర్తల్ని సమాయత్తం చేసే దిశగా ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కూడా సమీక్షా సమావేశాలకు మాజీ మంత్రి హరీష్ రావు గారు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆ సమావేశాల్లో పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి పొరపాట్లను సమీక్షించుకుని వాటిని మళ్లీ సరిదిద్దుకుని ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన వాళ్లు ప్రజల్లోకి వెళ్లడానికి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల సమావేశం జరగబోతున్నది. సిద్దిపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో అఖండ విజయం ఇక్కడ సాధించారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. గతంలో మాదిరిగానే దాదాపు 84,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించడం జరిగింది. ఈసారి ఎన్నికల్లోనైతే ఆయన మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కొనసాగించినప్పటికీ కూడా ఇక్కడి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ప్రచార పర్వంలో మంత్రి హరీష్ రావుకు విజయానికి కృషి చేసి ఆయనను భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా కృషి చేశారు. ఇప్పుడు వాటన్నిటి విషయాల మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఈ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ఇప్పటికే ఈ సమావేశ మందిరం ఏదైతే ఉందో కొండ మల్లయ్య గార్డెన్ కు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఈ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక్కడ మనం కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో వాళ్ళు ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారనే విషయాల మీద ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. చెప్పండి సోమిరెడ్డి గారు, మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకునిగా ఉన్నారు, నంగునూరు మండలానికి సంబంధించిన వ్యవసాయ కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. గత ఎన్నికల ఫలితాల నుంచి మనం అధిగమించి ఎట్లా ముందుకు వెళ్లడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? అందరికీ నమస్తే అండి. మొన్న జరిగిన ఎలక్షన్లో మాకు గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, వారు ఇచ్చిన సూచనల ప్రకారంగా మొన్న దాదాపుగా 83,000 పైచిలకు మెజార్టీ కూడా మేము సార్ గారికి ఇవ్వడం జరిగింది. తను నియోజకవర్గంలో తిరగకుండా మిగతా నియోజకవర్గంలో తిరుగుకుంటూ ఇక్కడ తిరగకుండా మేమే మా ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కష్టపడి వారికి అత్యధిక మెజార్టీ కూడా మనం ఇవాళ తెలంగాణలో ఇచ్చినాం. మరి మొన్న మా దురదృష్టవంతు మరి ఆ కాంగ్రెస్ యొక్క అబద్దాల ప్రచారం, ప్రజలు వారిని నమ్మి
వారికి ఇలా మ్యాండేటరీ ఇచ్చారు, మెజార్టీని ఇచ్చారు. కానీ ఈ గడిచిన ఈ 45 రోజుల నుంచి 48 రోజుల నుంచి చూసుకుంటే వారు ఇచ్చినటువంటి హామీలు అన్ని బూటకము, చెప్పిన మాటలని అబద్ధమని ఇలా ప్రజలే మేము గ్రామాల్లో తిరుగుతుంటే వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా రైతు బంధును అంత గతంలో వాళ్ళు ఏం మాట్లాడారు, ఇలా రైతు బంధు వచ్చిన తర్వాత ఎంత ఇది కొనసాగించుకుంటూ పోతా ఉన్నారు మెల్లమెల్లగా వేసుకుంటూ. సో వారు ఇచ్చిన ఏ హామీ రుణమాఫీలు కావచ్చు, డిసెంబర్ 9 నాడే మేము ఇచ్చేస్తాం, మీరు పోయి తెచ్చుకోవాలి, కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మళ్ళీ మేము ప్రభుత్వం రాగానే 9వ తారీఖు నాడే మేము 2 లక్షలు ఇచ్చేస్తామని చెప్పేసి అట్లాంటి మాటలు కొంత ప్రజలు విశ్వసించి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారు, ఎందుకంటే అబద్దాల వాటికి తొందరగా వాళ్ళు ఆకర్షితులై కొద్దిగా మాకు అంటే కొంత పర్సెంట్తో తగ్గించిన మరి మా గౌరవ నాయకులు మా హరీష్ అన్న గారు కానీ, మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో మళ్ళీ మొన్న జరిగిన సమీక్షలలో కొన్ని లోటుపాట్లు ఏమైతే జరిగినాయో అవన్నిటి కూడా నెమరు వేసుకొని మళ్ళీ రాబోయే ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో సన్నద్దం కావాలని చెప్పేసి మాకు గట్టిగా విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి మొన్న మాకు జరిగిన హైదరాబాద్ తెలంగాణ భవన్ సమీక్షలలో బాగా ఇంకా మాకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఆ ఉత్సాహంతో ఈసారి ఆ జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా గతంలో మెదక్ పార్లమెంట్ ఏ విధంగా అయితే 2 సార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామో ఈసారి కూడా అదే అత్యధిక మెజార్టీ ఇంకా ఉత్సాహంగా మేము పనిచేసి మరి ప్రజల నుంచి కూడా మాకు ఆ ఉత్సాహం వస్తుంది. వారే చెప్తా ఉన్నారు, అయ్యో జరిగిపోయింది, మోసం జరిగిపోయింది, కేసీఆర్ గారు మేము సీఎంగా ఉంటారనుకున్నాం కానీ ఇంత జరుగుతుందని మేము ఊహించుకోలేదు, వాళ్ళే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజలే చెప్తా ఉన్నారు మాకు. సో ప్రజలే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నిర్ణయం మనకు కాబట్టి ఆ విశ్వాసం అయితే మాకుంది. ప్రజలు తప్పకుండా మరి ఆ పార్టీలకు వాళ్ళు చేసింది అబద్ధం అని నిరూపించనీకి మొన్న మేము జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి మ్యాండేటరీ అది మాది మేమే చేసుకున్న పొరపాటుగా ఇలా ప్రజలు భావించి రేపు పొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా ఓట్లేసి ఎంపీ స్థానాలు ఎక్కువ ఇచ్చి, ఎందుకంటే పోరాట పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పోరాట తత్వంతోనే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలు కూడా విశ్వసిస్తూ, కార్యకర్తలు కూడా అది నమ్మకాన్ని మేము ప్రజల మీద దగ్గర తీసుకుపోయి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. आप क्या समझ रहे आगे आने वाले पार्लियामेंट इलेक्शंस में कैसा आप आगे चलेगी? सबसे पहले मैं सिद्दीपेट कॉन्स्टिट्यूंसी के सभी आवाम का शुक्रिया अदा करता हूं, क्योंकि सिद्दीपेट एक बीआरएस पार्टी का एक गढ़ है. यहाँ पे हरीश राव साहब को जिस तरीके से मेजॉरिटी दे लेते बढ़ाते आए हैं, उसी तरीके से यहाँ पे सिद्दीपेट की आवाम भी हरीश राव साहब के हर वक्त कदम से कदम मिलाते हुए आवाम चल रही है. क्योंकि गुज़िश्ता इलेक्शन में जो हमसे जो गलतियां हुई हैं, कोताहियां हुई हैं, हम लोग मिल बैठ के बात कर रहे हैं कि हमसे गलती क्या हुई है. उस वजह से हम लोग आज जो मीटिंग भी रखे गए हैं, हमारे हरदिल अजीज क़ायद हरीश राव साहब भी मीटिंग में जो आने वाले पार्लियामेंट इलेक्शन में हम पार्लियामेंट इलेक्शन में किस तरीके से हम आगे बढ़ना चाहिए, और जो है कि जो कांग्रेस गवर्नमेंट है जो अपने 6 गारंटी बोल के जो झूठे वादे दे के पब्लिक को गुमराह करी, वो गुमराह में पब्लिक आके वो कांग्रेस पार्टी को वोट डालने की वजह से थोड़ा हमें नुकसान होना पड़ा. मगर आज पब्लिक को भी मालूम एहसास हो रहा है कि अरे हम गलती कर रहे हैं बोल के, क्योंकि गुज़िश्ता 10 साल से हमारे हरदिल अजीज सीएम केसीआर साहब जिस तरीके से गरीब आवाम के लिए जो स्कीमात लाए हैं, मैं समझता हूँ कोई भी जो 70 साल से कांग्रेस गवर्नमेंट भी काम करी, मगर कोई गवर्नमेंट भी किसी आवाम के लिए कोई भी नहीं सोचे. मगर जो खासकर माइनॉरिटीज के लिए अगर कोई सोचे हैं तो हमारे केसीआर साहब भी सोचे, क्योंकि आज शादी मुबारक हो दो, पेंशन हो दो, ओवरसीज स्कॉलरशिप्स हो दो. आज सिद्दीपेट में देखिए हमारे हरदिल अजीज क़ायद हरीश राव साहब सिद्दीपेट में जिस तरीके से डेवलपमेंट कर रहे हैं कि जिस कोई भी उस तरीके से डेवलपमेंट यहाँ पे सोचे भी नहीं. मगर जो रुझानात जो गुज़िश्ता इलेक्शन में जो आए थे, हमें थोड़ा अफसोस हुआ. मगर जो आने वाले पार्लियामेंट इलेक्शन में इंशाल्लाह हम मिलजुल के काम करके ज्यादा से ज्यादा पार्लियामेंट सीट जिताने की पूरी कोशिश करेंगे. థ్యాంక్ యూ. ఇది మనకిక్కడి కార్యకర్తల నాయకుల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లని మళ్ళీ సరిదిద్దుకుని వాటిని సమీక్షించుకుని జరిగిన పొరపాట్ల పట్ల పూర్తి స్థాయిలో ఒక అవగాహన కల్పించుకుని మళ్ళీ రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సిద్దిపేట, ఈ మెదక్ పార్లమెంటుకు సంబంధించిన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విజయం సాధించే దిశగా మేము ముందుకు కదులుతాము. మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యం, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశంతో మేము ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. ఆ ధైర్యాన్ని కూడా తమకు ఈ నాయకులు అందిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరొక్కసారి గులాబీ జెండా ఎగరవేసే దిశగా పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యకర్తల సమావేశానికి రాబోతున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున సమావేశానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. రాజేష్, ఓవర్ టు స్టూడియో.